యాక్షన్. మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు బాడీ షేమింగ్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? సినిమా వాళ్ళే ఎందుకు షేమ్ చేస్తారండి? ఈవెన్ బిఫోర్ కూడా సినిమాకి రాకముందర కూడా సన్నగా ఉంటే సన్నగా ఉన్నావు అంటారు, లావుగా ఉంటే లావుగా ఉన్నావు అంటారు, నల్లగా ఉంటే నల్లగా ఉన్నావు అంటారు, తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నావు అంటారు. మరి ఇదేమన్నా ఆట అండి? ఇలాగా పెయింట్లు వేసుకొని రావడానికి, గ్యాస్ ఇప్పుకోవడానికి? ఇప్పుడు మీకు సన్నగా ఉన్న వాళ్ళు నచ్చుతుంది, ఓకే ఒక్క నిమిషం టిప్, నేను గ్యాస్ దిగిపోతా వస్తా. సో వీ కాన్ డూ ఎనీథింగ్ అండి. ప్రతి వర్గానికి ఒక్కొక్క రకం ఉంటుంది, నేను ఇలానే కనిపించాలి అని. హౌ కమ్? ఇది మీ బాడీ. అంటే బేసిక్ ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా కూడా మీరు పట్టించుకోరు, అవసరం లేదండి, గట్టిగా సమాధానం చెప్తారు. సమాధానం నేను చెప్పరు. ఎప్పుడు నవ్వుతూ ఉన్నాం అనుకోండి, చెప్తో కొట్టినట్టే అవుద్దిగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటండి ఇంతలాగా అయిపోయారు అని అంటే, థ్యాంక్ యూ అండి అని అన్నాను. చాలా బాగున్నానండి, చీరలో నిండుకుండలో ఉన్నానని చెప్తాను. నిజం. ఏంటండి ఇంత సన్నగా అయిపోయారని, పోన్లే నేను డ్రెస్లు వేసుకుంటాను అంటాను. సో అది మన పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ అవతల వాడు అంటాడు అనడు ఇవి నేను తీసుకోనండి. అంటే మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత పాజిటివ్గా ఉన్నారని అనే కాబోలు బహుశా ప్రకాష్ రాజ్ గారు మిమ్మల్ని పిఏగా తీసుకున్నారు. అసలు మీరు ప్రకాష్ రాజ్ గారు దగ్గర మీరు పిఏగా ఎలా వెళ్ళారు? అసలు మీలో అంటే మీరు ఎలాంటి సమాధానాలు చెప్పారని ఆయన మిమ్మల్ని చూస్ చేసుకున్నారు? అక్కడ కూడా ఇలాగే మాట్లాడారా? అసలు ఇప్పుడు మీరు చూస్తున్న అనుపమ ఈజ్ డిఫరెంట్, బిఫోర్ అనుపమ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఓకే. ఎందుకు అంటే బిఫోర్ అనుపమకి నిజంగా సొసైటీ, మనుషులు, సిచ్యువేషన్స్ ఇవేం తెలియవు. గుడ్డెద్దు చేలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అంట బేసిక్గా. అంత అమాయకురాలన్నమాట. అంతే. నాకు ఇక్కడ పని చెప్పారనుకోండి, ఆ పనికి వెళ్ళిపోతాను అంతే. నాకు దాని మించి ఏం లేదు. ఎందుకంటే నేను 17 years ఉన్నప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నా. సో జాబ్ చేస్తూ చదువుకుని, మా ఇంట్లో మేము బ్రాహ్మణ్స్ అండ్ మా హస్బెండ్ ఇస్ నాయుడు. సో ఎలా ఉంటుంది అంటే మా ఇంట్లో అసలు ఒప్పుకోలేదు బేసిక్గా. లేదు కాదు అనుకుంటున్నారు, అసలు మాకు సపోర్ట్ లేదు ఈ రోజు వరకు, మా పేరెంట్స్ ఆర్ వాళ్ళ పేరెంట్స్ నుంచి. సో నాకేంటంటే ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే ముఖం మీద తిడితే, మా అమ్మమ్మ గారు ఒక మాట అనేవారు, తిడితే అప్పటికే పోతుంది, ఎప్పుడైతే మనం చెంపతో దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుందో అప్పుడే అవతల వాడికి మనం ఏంటి అని అర్థమవుతుంది అని అనేవారు. ఎప్పుడైనా మన యాక్షన్ బట్టి అవతల వాడికి మనం ఏంటని తెలుస్తుందండి. ఇప్పుడు నేను అయి చూపిస్తాను, అప్పుడు ఏం చేస్తావు అని అంటే, నువ్వు అయినప్పుడు చూపి అని అంటారు. అదే ఏం చెప్పకుండా నోరు మూసుకున్న ఆ సిచ్యువేషన్ నాది కాదు, నాకు ఆన్సర్ లేదు, నిజంగానే వాళ్ళతోని బెట్ చేసుకుని వెళ్తాను, అవ్వకపోతే చూసి నవ్వుతారు నన్ను. ఆగి నేను ఎంతవరకు సక్సెస్ అయ్యానో వాళ్ళకి చూపిస్తే నాకు చెప్పకపోయినా రియలైజేషన్ ఉంటుందండి. అంటే అరే అమ్మాయి చాలా కష్టపడి పైకి వచ్చింది, లేదు అమ్మాయి జాబ్ చేస్తూ పైకి వచ్చింది, అరే ఎంత కష్టమైనా భరించుకుంటూ పైకి వచ్చింది అనేది లోపల మనకి ఎక్కడో అక్కడ సోల్ చెప్తుంది. దట్స్ హౌ ఐల్ గెట్ మై బ్లెస్సింగ్స్, దట్స్ హౌ యూనివర్స్ విల్ టెల్ ఎవ్రీథింగ్, దట్స్ ఇట్. నా క్వశ్చన్, ప్రకాష్ రాజ్ గారు అదే చెప్తున్నా వినండి, మళ్ళీ పిఏగా ఏ విధంగా సెలెక్ట్ చేశారు అంటే, నేను నౌకరీలో ఒక ఏసర్ మోటార్స్లో వర్క్ చేశాను యాజ్ అన్ కస్టమర్ సర్వీస్ మేనేజర్గా. మధ్యలో బ్రేక్ తీసుకున్నాను, నాకు అవసరమై 6 months బ్రేక్ తీసుకున్నాను. 6 months అంటే ఎవడు ఇవ్వడు, ఐ మీన్ లీవ్లు ఇయ్యరు. సో జాబ్ అంటే రియాలిటీగా మీరు మాట్లాడేశారు అంతే. సో ఇవ్వరు కాబట్టి సో నేను ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి, 6 months కంపల్సరీ నాకు కావాల్సిన పరిస్థితి. దాని తర్వాత చిన్నప్పటి నుంచి జాబ్ చేసుకున్న వాళ్ళకి ఇంట్లో కూర్చోబుద్ధి కాదు కాబట్టి నౌకరీలో అప్డేట్ చేసుకున్నాను నా రెజ్యూమే. అప్డేట్ చేసుకున్నాక సో నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో అండ్ సో లారెన్స్ గారి నుంచి కాల్ వచ్చింది. ఆయన ప్రకాష్ రాజ్ గారి వల్ల బావమరిది గారు బావగారు. సో మీరు ఇలా సో అండ్ సో దానికి సెలెక్ట్ అయ్యారమ్మా, ఫౌండేషన్ వర్క్, ఇందులో పిఏ జాబ్, ఇది మొత్తం ఆఫీస్ అంతా మెయింటైన్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ అంతా మెయింటైన్ చేయాలి, లైజానింగ్ విత్ గవర్నమెంట్ బాడీస్ ఇవన్నీ ఉంటాయి అని అన్నారు. షూర్ అండి. సో నేను కూడా వర్క్ చేసింది డిఫరెంట్ డొమైన్స్లో అండ్ ఐ హ్యావ్ మై ఎక్స్పీరియన్స్ విత్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ ఇవన్నీ నాకు ఉన్నాయి. అలా ఇక్కడికి వచ్చాక ప్రకాష్ రాజ్ గారి దగ్గర ఫస్ట్ ఇంటర్వ్యూ లారెన్స్ గారు చేశారు కిందే, తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి మన ప్రకాష్ రాజ్ గారు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ నాకు భయం, అప్పటి వరకు నేను ఏ సినిమా వాళ్ళని చూడలేదు.
ఓకే. నాకు తెలియదు సినిమా వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు. సో అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయన ఎంటర్ అవ్వగానే నేను నిజంగా కరెక్ట్ ప్లేస్కి వచ్చానా, ఏమన్నా తప్పే అంటే నాలో నేను మాట్లాడుకుంటున్న టైం అది. పక్కన అన్ని నంది ఇవన్నీ కరెక్టే, ఫౌండేషన్ అన్నారు, ఇవన్నీ ఉన్నాయి, సరే వెయిట్ చేద్దామని ఆయనకు కాల్ చేశాను, లారెన్స్ గారికి కాల్ చేశాను. అమ్మ మేము ఇక్కడే ఉన్నాం వస్తున్నానమ్మా అన్నారు. సరే ఎంటర్ అయ్యారు. సార్ ఇది ప్రకాష్ రాజ్ సార్ అని అంటే అవునమ్మా ఆయనదే ఆఫీస్ ఇది అన్నారు. ఫస్ట్ నాకు ఫ్యూజ్లీ అవుట్, ఏం అర్థం కాల. సరే దాని తర్వాత వెళ్ళాను. ఆయన మాట్లాడాక పైన ఉంటారమ్మా సార్ వెళ్ళండి వెళ్ళాను. సార్ నాకు మీ సినిమా ఆకాశం అంతా సినిమా చాలా ఇష్టం. నిజంగానే మేము ముగ్గురం, సో నా పేరు కూడా అను, దాంట్లో కూడా అను. సో నాకు చాలా ఇష్టం ఆయన అంటే, ఆ సినిమా ప్రత్యేకించి ఆ సినిమా చాలా ఇష్టం. ఇదే మాట్లాడాను, ఏమేం చేసావమ్మా ఏంటి అంటే ఏది ఉన్నా ఫిల్టర్ ఉండదండి నా దగ్గర. ఏది అనిపిస్తే అది మాట్లాడడం. ఆయన అడిగిన క్వశ్చన్ నేను సో అండ్ సో వర్క్ చేశానండి, సో అండ్ సో ఇది చేశాను, నేను డిగ్రీ పర్సింగ్ ఓపెన్ యూనివర్సిటీ త్రూ చేసుకున్నాను, ఇది విషయము అని అంటే ఓకే ఏం చేస్తావమ్మా ఇక్కడ అని అంటే సార్ నాకు ఇది చెప్పడం వచ్చేసి ఇక్కడ మొత్తం అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఇదంతా ఉంటుంది. ఓకే ఫైన్, సో ఇంకా నేను డ్వాక్రా కూడా చేస్తానండి అన్నాను. డ్వాక్రా అంటే ఏంటమ్మా? అదే మన ఉమెన్ వీళ్ళందరికీ పొదుపు అవన్నీ ఉంటాయి కదా. ఓహో నువ్వు ఇందులో ఉన్నావా? ఇందులో సెకండ్ లీడర్గా ఉన్నానండి అంటే అయితే సరేనమ్మా ఎల్లుండి నుంచి వచ్చేసే నువ్వు. అది ఎందుకు అన్నారంటే ఈయన ఊరుని దత్తత తీసుకున్నారు. ఓకే. కొండారెడ్డిపల్లి దత్తత తీసుకున్నారు. అక్కడ సమస్యలు, పిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి, పొదుపుల గురించి, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఇవ్వాలి, అక్కడ కంపల్సరీ క్యాంపెయిన్స్ ఉంటాయి. సో దాని గురించి ఆయన సెలెక్ట్ చేశారు. 1, 2 నేను చిన్నపిల్ల మనస్తత్వంగా ఆయనతో మాట్లాడేసే వరకు ఈ అమ్మాయికి ఏదున్నా వర్క్ మీద ఉంది కానీ ఏదో మనము అది ఇది చేయాలనే దాంట్లో లేదు అనే దాంట్లో సెలెక్ట్ చేసుకున్నారు. 3rd థింగ్ ఆయనకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం. ఆ రోజు నేను వేసుకెళ్ళిన కుర్తీ బుద్ధ ప్రింట్తో ఉన్న కుర్తీ. మేబీ లక్, హార్డ్ వర్క్ అన్నీ కలిసి వచ్చాయి. సో మీరు కూడా బుద్ధుడింది ప్రింట్ ఉన్నది వేసుకోవడం వల్ల అది కూడా కలిసి వచ్చిందేమో తెలియదు. సో నాకు అప్పుడు తెలియదు. తర్వాత వర్క్ చేసే క్రమంలో సార్కి బుద్ధుడు అంటే చాలా ఇష్టం అని అంటే ఆ ప్లేస్ మొత్తం అంతా కూడా అంతే పీస్ఫుల్గా, వాటర్, ఆయన మొత్తం నేచర్ ప్రియులు. ఓకే. సో అలా తెలిసింది. సో మీ ఫస్ట్ అడుగు ప్రకాష్ రాజ్ గారి దగ్గర పిఏ, కానీ ఆ తర్వాత మీరు డబ్బింగ్కి వచ్చారు. అవును. ఆ తర్వాత మూవీస్. అవును. అంటే మూవీస్ అంటే నాకు మీది చూసి ఫస్ట్ మీరు చేసింది 7 చేపలు కదా? లేదండి, ఫస్ట్ సినిమా నక్షత్రం, కృష్ణవంశీ గారి డైరెక్షన్. మీది పలాస, నా 7 చేపలు కదా, ఈ 2 గుర్తున్నాయి నాకు. ఫస్ట్ సినిమా నేను చేసింది నక్షత్రం, కృష్ణవంశీ గారి డైరెక్షన్లో. ఓకే. మన రెజినా గారు, తర్వాత ఆవిడ పేరు మర్చిపోయాను, ఇంకొక హీరోయిన్ గారు ఉంటారు, ప్రజ్ఞా జైస్వాల్ గారు, ఆవిడ కాంబినేషన్లో నేను, జ్యోతి గారు, అదే పెళ్ళంగూరు వెళ్తే సినిమాలో జ్యోతి గారు ఉన్నారు కదా, ఆవిడ, శ్రీవాణి గారు, మేము ముగ్గురం ఫ్యాషన్ షోకి జడ్జెస్. ఓకే. సో దట్ ఈస్ మై ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్. అప్పటి వరకు నాకు కెమెరా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఓకే. సో అందులో అది చేశాను, అది జడ్జ్ రోల్గా, ఫ్యాషన్ షో రిలేటెడ్. అండ్ దెన్ సెకండ్ మూవీ వచ్చేసి రంగస్థలం. ఓకే. సుకుమార్ గారి డైరెక్షన్లో. అందులో సమంత గారి పెద్దమ్మ అమ్మాయి క్యారెక్టర్ అనమాట. అక్కడ అంటే పెళ్లి చూపుల సీన్లో, పెళ్లి సీన్లో ఉంటాము, మధ్యలో ఒక 2-3 సీన్స్ కట్ అయ్యాయి. సో అనసూయ గారు వీళ్ళందరూ మాట్లాడే సీన్లో ఉంటాను, కనిపిస్తాను, జస్ట్ కనిపిస్తాను. అది కంప్లీట్ విలేజ్ లుక్ వల్ల నన్ను గుర్తించలేరు. సో ఇవి 2 తర్వాత నేను మెయిన్ లీడ్గా కనిపించిన సినిమా 7 చేపలు కదా. కదా. అండ్ దెన్ పలాస.